పుట్టిన పిల్లల తల్లికి వెనకను అన్నారు కన్నాల పెంచాలే కడే కావాలి కన్న తల్లికి పిల్లల మీద ప్రేమ తీరును అన్నారు ఆడేడది అయ్యకే వెనక మారేడ గుణముల కన్న తల్లికి ఏడపాటు అన్నరే దొంగనింద మొయ్యవచ్చు ఆడవిల్లైన దొంగనింద మొయ్యవచ్చు అన్నారు మొయ్యరా నిందే గొడ్డు నిందే పెద్దదో అన్నారమ్మ గొడ్డు పేడ దూరమైన కన్న పేడ దగ్గర వచ్చిందోనే సంబరా పడుతుంది తల్లి ఎత్తుకొని ఆ తల్లి బిడ్డ రూపరేఖలు చూసింది నగర వాన కొడుకైనా బాధలేదు బిడ్డైనా బాధలేదు గొడ్డు పేడ దూరమైందో అని ఒక్కసారి రేఖ ముడిచి సరిపాయము బిడ్డకి రాజు పెడతామమ్మ బిడ్డకి రాజు సరిపాయం పెట్టగా తల్లికి దొంగలైన సదాయ అప్పుడే కన్న తల్లి ఎలవనాగవ్వతో దూరం అవుతుందేవా పక్కన పదులు కాలిపోయినాయి నాడి మీద ఎంత దగ్గర వచ్చినాయి గుర్రాలుగా పుణ్యం రోగం వచ్చింది ఏనుగులకేమో యావ రోగం వచ్చింది నీ వెనక తప్పుడు లెక్కలు చేసింది ఎవరి మంది బేడీలు పడతాయమ్మా కత్తిరిగాడికి కొందరు వచ్చి ఓ నాయనా నీ భార్య గారు నీకు బిడ్డ కలిగిందో అని అన్నారు బిడ్డ కలిగిందని సంబరపడతాడు కానీ జవాబు బేడీలు నేను బాధపడతాడు అయ్యా నీ సంబరం సల్లమున్నా నీ బిడ్డ పుట్టిన గడియలా ఎందుకు
కానీ కానీ మీరు చిన్న మూడింటి మళ్ళా కూడా వేస్తాయి అప్పటికి కూడా కట్టమే వచ్చే మా ఒక్క మధ్యలో 5 నిమిషాలు వాళ్ళ మనిషి జోకులు స్టార్ట్ చేయాలి నిన్న పొద్దాక ఓట్ల తిప్పలవాడి నుంచి నిధులు రాదు అన్నోళ్ళు మా వాళ్ళు ఆడవాళ్ళు జోలి పట్టుకొని వచ్చినాం జోలి పట్టుకుని జోలి నిండుతా అయ్యా సరేనయ్యా అయితే అమ్మా వాళ్ళ భర్త దగ్గర పోయి తీసుకొచ్చారు మంది వేడి లేండి నాయన ఏదన్నా తప్పుడు లెక్కలు ఉంటే తర్వాత చూసుకుందాం లెక్క తప్పిందంత మళ్ళీ పొత్తాను అయ్యో నా భార్య అయిపోయే ప్రాణాలతో దండాడుతుందాటని చీరు బంధు పెట్టుకున్నాడు జవాబంది వేడిలు తీసుకున్నాడు లెక్క తప్పితే మళ్ళా సరి చేసుకుందాం అన్నాడు దబా 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 ఇంటికి ఉరికొచ్చాడు ఇంటికి ఉరికొచ్చేటాళ్లకు భార్య తలపట్టు పట్టుకోని అయ్యా బాలంత రోగం పాడువడా బాలంత రోగం వచ్చింది అయ్యా అని ఆ బిడ్డను తీసి కిందేసినప్పుడు రోగం దూరం అవుతాను ఏడ్చి 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 నా బిడ్డకి ఎంత ఆకలిస్తుందో పాలిస్తానయ్యా అని 2 చేతులు దాపింది బాబా పటు అని వారి చేతులు పెట్టింది బిడ్డ పాలు గురువమ్మ అని ఒకసారి ఆడపిల్లలు సరిపాయం అందయ్యంగా మళ్ళీ పాలు గురువు పోతండి మళ్ళా తర్వాత రోడ్డు వస్తానమ్మ దేవుడు ఇదేం చిత్రం వీటి దగ్గర ఉన్నప్పుడు ఏ రోగం దూరం అయిందంటే రోగం దూరం అవుతుంది బిడ్డ దగ్గరికి వస్తేనే రోగం దగ్గరికి వస్తాను ఇంట ఉండిన గడియలకి చిత్ర విచిత్రాలు జరిగిపోయాను ఏమిటి ఈ చిత్రం వేదాల బ్రాహ్మణులు వినిపించారు కాదు దేవుడా బ్రాహ్మణులు వినిపించి నా బిడ్డ పుట్టిన గడియ ఎటువంటి గిట్లెందుకు జరిగే వచ్చిన బ్రాహ్మణ అయ్య నా బిడ్డ పుట్టిన గడి ఎలా ముంగడ 3 కలిపోయిన 7 కలిపోయిన పక్కన 10 కలిపోయిన తెగిడి చచ్చినయ్యా నాకు సంఖ్యలు పడ్డాయి నా బిడ్డ కీడికి పుట్టినా లేదు పుట్టినా నాయన మీరు ఎంతైనా బ్రాహ్మణులు అంటే వేదాలు నేర్చుకున్నారు వేదాలు చదివినప్పుడు నాయన పచ్చంగాల కట్ట ఇప్పి చూడు అన్నప్పుడే వచ్చిన బ్రాహ్మణ వాళ్ళ నేర్చుల పచ్చంగాల కట్ట కలిగి ఒకసారి పంచాంగం చూసినప్పుడే అయ్యా నాయన కోట అయ్యా ఓ తల్లి నాగవ్వా నీ బిడ్డ మేలుకు పుట్టలేదు కీడుకు పుట్టింది అయ్యా అన్నాడు కోటయ్య ఓ తల్లి నాగవ్వ నీ బిడ్డ 3 నక్షత్రం జన్మమెత్తిందయ్యా నక్షత్రం గడియండి అయ్యో భూమి ఆకాశము పుట్టక ముందు నుండి మూల నక్షత్రం అనేది ఉన్నది కానీ ఈ మూల నక్షత్రం అనేది వరకు పుట్టిన వాళ్ళు లేరు నీ బిడ్డ ఒక్కడే మూల నక్షత్రము కన్నా పుట్టిందండి నాయనా బ్రాహ్మణయ్య బ్రాహ్మణయ్య
శాంతి ఉంటుంది అంటారు. అమ్మగాడికి దగ్గర మందు కీలగాడికి దగ్గర మందు తప్పుకి ఒక తాసీలు అని అంటారు. ఏదన్నా శాంతి పెట్టు తల్లి ప్రాణమైన పిల్ల బతకవాలి, పిల్ల ప్రాణమైన తల్లి బతకవాలి, తల్లి బతకాల పిల్ల బతకాలే. ఏదన్నా శాంతి పెట్టు ఏదన్నా శాంతి వచ్చిన అయినా బ్రాహ్మణ వస్తామా భార్య బతకాలి అన్నాడు తారా. ఒకసారి మళ్ళా బ్రాహ్మణ పద్యంగాల కట్ట ఇప్పి చూసే వరకే నాన్న వాళ్ళొక్క మార్గం ఉన్నదయ్యా అన్నట్టు. మార్గమా? ఏ మార్గం తండ్రి? అయ్యా మూల వాసం పెంకలు తీసి మూల వాసం కిందికెళ్ళి ఈగిస్తే ఈకీడు దూరం అవుతుంది అన్నాడే అమ్మా. ఇదివరకు పుట్టినోళ్ళు లేరు, ఇట్లా ఈ యొక్క పాటించిన వాళ్ళు లేరు. కానీ ధర్మం ఇట్లా చెబుతాను. ధర్మ ప్రకారం ఇంటికి ఈశాన్య మూల వాసం మీద పెంకలు తీయాలి, పందరు తీయాలి, మూల వాసన చుట్టూ ఏర్చగా ఇంట్లోకెళ్ళి అందించిన పిల్లలు ఇంటి మీదకి వెళ్ళి తీసుకొని పోయి ఇంటి చుట్టూ తిరిగి పాలకాయ కొట్టి ఇంత దొరవని తల్లి గండం తోడుకున్నాను. ఈ గండం చల్లకుండా నా బిడ్డకి రావన్నా అని ఆ ఇంటికి ఈశాన్య మూల వాసం మీద పెంకలు పందర తీసి ఆ రాజు మాత్రమైన వేమకోటయ్య గారు ఇంటిపై కప్పు మీద ఉన్నారు. ఇంటి లోపల వెలవ నాగమ్మ. అయ్యో బిడ్డ ఈ మూలవాసము చుట్టూ నిన్ను దిప్పంగా ఏ కరక తీరకపోయినా ఏ మూలవాసము మొల తీరకపోయినా ఆ పుండు మారుతలేని బర్ర మానది. అమ్మాకి బర్ర ఎక్కడదంటే నువ్వు మూల నక్షత్రము గడియల ఉట్టి నువ్వు బిడ్డ నేను నిన్ను మూలవాస వీగిచ్చినవని చెప్పవలసి వస్తుంది. చూడ సక్కన నా రూపంతోటి ఉంటుంది ఏ బిడ్డ నారాయణ ఇంటి కప్పు ఇంతకెళ్ళి ఆడిలో వాసం చుట్టూ పైన పైన బిడ్డ పైన అంతా అంటే అమ్మా ఏం తాగవాలి కాదు చుట్టూ కూడా విప్పుదన్నా ఏడు చుట్టూ విప్పి ఆ రాజుల చవనగలేవి ఇంటి కప్పు మీదకెళ్ళి చురుకు బాగా ఈశాన్య మూలకు దిగిందమ్మా. ఇంటి చుట్టూ తిరుగుతాడు ఇంటి చుట్టూ తిరుగుతాడు ఇంటి చుట్టూ తిరిగినోడు బిడ్డని ఎత్తుకొని పాలకాయ కట్టినాడు ఏ పాప దోషం ఉన్నా ఏడవాసి పోవాలే కలమల్ల పాలకాయ కొట్టినాడు
ఇక ఎప్పుడైతే బిడ్డ తెచ్చిండో నా బిడ్డ కన్నా జరిగిపోయింది అనుకున్నారేమో ఇక పిల్ల తల్లి ఉన్నారా వచ్చి వారంతా ఉన్నది కన్న తల్లి మహిళా మధ్యముల మధ్యములు బిడ్డలు ఎత్తుకొని రైతాముడి తల్లి తిందు అనుభయ అన్న అయితే ఎవరనా సరిభాయ వల్ల అయితే కథలు ఎప్పుడు రోగం వల్ల వద్దండి నాలా సంచలన బిడ్డను వదిలేరాని వదిలేరారా గుట్టోల కూలిపాయే కూలిపాయే అయ్యో బిడ్డ నాయి బిడ్డ పుట్టరాని పుడుకులు వాడారు రోగం వల్ల రావట్టినా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించు ఆ ధర్మ వ్యక్తులకు రాలేదు ఏదన్నా మార్గము చెప్పలేవా సూత్రాన్ని పాటించిన వారి ఫలితం దక్కలేదు మళ్ళీ ఏదన్నా మార్గం ఉంటే చెప్పవా నాయన అన్నారు అయ్యా నాయనా బ్రాహ్మణ అయ్యా పూల వాసన కిందికెళ్ళి ఏంతగా 7 సార్లు ఈగిచ్చిన సుత మా బిడ్డను నా బాగసేరిగిస్తే మళ్ళీ ఎప్పుడో రోగం వస్తుంది అయ్యా అన్నట్టు మరి ఒకసారి మళ్ళా బ్రాహ్మణ పంచంగాల కట్ట ఇప్పి అమ్మ మళ్ళీ చూసే వరకి అయ్యా నాయన బిడ్డను అన్నది గాని బిడ్డరాతగా అన్నారా ఈ బిడ్డను ఎవరికన్నా సాగుకోనిచ్చే ఆ బిడ్డ బతుకుద్ది ఇక్కడ ఆ బతుకుద్ది నాయన అయ్యో దైవమా కనుడే మీ వంతు గాలి సాధుడు మీ వంతు లేదు అయ్యా ఏ కులమైన కులవే సాధుకున్నలకు మంచిగా జరుగుతుంది మీకు మంచిగా జరుగుతుంది కన్నా సాధుకోని అల్లు అని అన్నాడమ్మా అయ్యో భగవంత 10 మంది కొడుకులు ఉన్నారు ఒక కొడుకు సాధుకోమని 10 మంది విడున్నారు ఒక విడును సాధుకోమని ఇళ్ళ పొంది తిరిగి నా విడు నాపై ఎత్తురారా నేను 3 తలల బ్రహ్మదేవ నీ రాత పాడవడ మాకేమి రాత రాసిన బ్రహ్మ కన్న పేరు దక్కదా బిడ్డ ఉడుతుంది కదా నీ అవ్వ బిడ్డను చూసుకుంటే ఏడ్చి ఎవరికెందుకు సాదుకొని వెళ్ళను మళ్ళొక్కసారి ఆ బిడ్డను చేతుల పట్టి మళ్ళీ అదే ప్రకారంగా తగరాని రోగం వస్తాను తగరాని రోగం వచ్చినప్పుడు నా దారిగా నేను బతకను భగవంత మన పుల్లలాట ఉంది బ్రహ్మదేవుడికి ఇట్ట రాసిండు ఏడ బతికిన వచ్చిన కానీ మన బిడ్డ బతికింది కావాలి కానీ ఆ ఊళ్ళకు భార్య భరతలు చూడు పచ్చి బాలంతరాలాయే నేనేమి కావాలి అంటే ఆ భరతకెప్పుడు బిడ్డనెత్తుకోని కొడుకుల కన్న తల్లి బిడ్డల కొరకు ఆశించుతుంది కొడుకుల కన్న తల్లి బిడ్డలు లేకపోతే బాధ నా బిడ్డలు సాదుకోకపోతుందా పుట్టుకోటి వాళ్ళు ఎందరు సాదుకుంటానని తీసుకుంటే మా ఊరి లోపల నా కళ్ళ ముందే బతుకుతుంది నా బిడ్డ అనుకున్నాడే రాదు నారాయణుడా నారాయణుడు పండ్ల కంపనే తినట్టుకొని ముత్తరాతి తల్లి పండ్ల మీద విధముగా
పిల్లలు లేని ఒక మాకు ఒకగాను ఒక బిడ్డ పుట్టింది రెండు పేరు దూరమైంది కళ్ళ పేరు దగ్గరైందా సపడబడ్డ బిడ్డ నిన్ను గడిపించి గలం కానీ చేతులార వెతులో సుకుండలేవా ఇక కళ్ళ బిడ్డ ఎత్తుకొని గలవు వాడాలు తిరగబట్టే తిరగబట్టే పిల్లలు లేని తల్లులారా కొడుకున్న తల్లులారా బిడ్డ లేని తల్లులారా నా బిడ్డనితో సాదుకు మరి వాడవాడకెళ్ళి కాబట్టమ్మా కాపుల వాడల్ల కర్ణాల వాడల్ల పట్టు బ్రాహ్మణ వాడల్ల తిరగంగా అరే మరి అదిగో కన్నుల కండార పుట్టింది సాగునుల కండార పుట్టదని ఏందని నా బిడ్డను ఎవరు చేదవడతలేరమ్మా అందరూ పుట్టలేదా నా బిడ్డ నువ్వు ఉంటున్నాడు కోడి పూజలు చేసి పొల్లారికి వల్లు కట్టి నడిచి నలులోకం తిరిగి త్రిలోకం ఎక్కడి కట్టు లేదు మురుగారు ఉండవు లేదు కట్టడు ఉడుకులే తిరిగిన జాతర లేదు మా మొక్కిన చేతులకు మోరిళ్ళు ఉడికి మోసిన బాడ పెట్టుకోవమ్మా ఇక పాపాలు పిలవలేదు నా బిడ్డు రాబ్రావాలు వినలేదు నా బిడ్డ అమ్మాలు తిరగలేదు నా బిడ్డు అమ్మాలు తిరగలేదు నా బిడ్డ కల్లెడపురి పట్టణంలోరా కాపులు కన్నాలు పట్టు లేవలు కోడు వేల ఉంది అన్ని వాళ్ళు తిరిగిన ఆ బిడ్డని ఎవరు చేదపడతలేరు రాను చూడమ్మా అన్ని వాళ్ళు తిరిగిన వాడు మరి కులాల గొల్లొల్లు అదిగో గొల్లున్న వాళ్ళ కత్తని బిడ్డనెత్తుకోని ఇక కన్న బిడ్డనెత్తుకోని గొల్లున్న వాడకైనా వద్దున్నడా ఓ బిడ్డ ఊరంతా 62 సందులు 32 మూల గుదులు కాలేసి తిరిగినా ఎవరి చేత పట్టలేదు ఇక గొల్లున్న వాడున్నది బిడ్డ గొల్లుళ్ళు చేత పట్టి సాదుకుంటే నువ్వు ఊళ్ళో పెరుగుతావు అదిగో మిగులు చేతులార సాదుకున్న కళ్ళతోటి చూసుకుంటావా ఇక గొల్లున్న వాళ్ళకైనా వచ్చినా పిల్లలు లేని తల్లులారా బిడ్డనిచ్చి సాదుకోని ఎవరారు ఊరేల రాజు రాజు కోటయ్యా అయ్యా అయినా నా బిడ్డని చదువుకోలే నాయన పిల్లలు లేని వారు నా బిడ్డను చదువుకోమని అంటున్నారాట ఆనాడు మాట విన్నదే ఆ గుల్ల మల్లయ్య దబా 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 ఆ రాజు దగ్గరికి ఆ గుల్ల మల్లయ్య వచ్చేది అయ్యా నాయన అయ్యి నా బిడ్డను చదువుకోనిస్తా అంటాను అయ్యా నా గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు నీ బిడ్డను నాకు ఇస్తే నేను చదువుకుంటాను ఆయన
అబ్బబ్బా ఆనాడు కులాల గొల్ల వల్ల వచ్చి అయ్యా ఇలవకోట అయ్యా ఎందుకు బాధపడతారు అయ్యా నీ బిడ్డనిత్త చదువుకోమన్నప్పుడు అబ్బబ్బా నా ఊళ్ళో నా బిడ్డ పెరిగితే మాత్రం కళ్ళతోడు చూసుకుంటా అని బిడ్డ ఒక ముందు ముందుకుంటున్నా అయినా నువ్వు చదువుకున్న మనసులు చక్కనైన వారి నా బిడ్డను చదువుకుంటున్నాను ముందుకు వచ్చిన ఆ కన్న బిడ్డను తీసిండు కొల్ల వల్ల ఏ చేతులు పెట్టిండు రాజు ఆ రాజు ఇలవ కోటయ్యా సాదుకుంటా మళ్ళీ కట్టలేదు కానిపోయింది రా ఎక్కడైనా మొగలు అంటే అరే కట్టలేదు కానిపోయిందనంటే మరి ఎట్లా నేనైతే ఎట్లయినా భూదేవి కోసం కూర్చున్న పుల్లు అప్పాయి దేవుడు చల్లకుండా నీకు నాకు జంట కూర్పే నువ్వు గట్లుంటివి ఏం చేయాలి నీ కాలు వచ్చిన కాలిన వాడే నేను కిందకి అవుతాను మీదకి అవుతాను నేను పక్కకి అవుతాను నువ్వు అడ్డలో పడతాను నీరు కూడా కట్టాడు నువ్వు ఆడితే గుమ్మ నేను కాబట్టి తిని ఇక నేను కూడా గొర్రె కాడ గొర్రె 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 గొర్రెని గొర్రె పట్టుకొని నువ్వు మంద కాడ నేను ఇంటి కాడ గొర్రాగం కావానే ఆగం కావా గొర్రె ఇక మన గర్భాన కొడుకులు లేరు బిడ్డలు లేరు అని ఓ బిడ్డలు ఎత్తుకొని వచ్చి ఇక ఇది గలెత్త పట్టుగా నువ్వు నవల పెట్టు కలెత్తాది ఏమన్నా మేక అయితే గొర్రెలు మరగని గొర్రెలు ఉంటే వెంటనే మరగ పెట్టేది మా ఆయన మంద కాడ ఇక అవి మరగని గొర్రెలు తెలుస్తుంది నేను మరగని కొట్ట అనుకుంటాను ఏం కదా పాలి ఇంత ముద్దు తిన్నది నా వాళ్ళ తెల్లగా ఉన్నది పొల్ల నీకేంది ఎర్రగానే ఉన్నావు కలకు మెత్తలే తన్ను తన్ను అని అంటారు నీకు అంజనేత ముద్దుకున్నది ఏందయ్యా మరి వేరే పోయి పెట్టావు నువ్వు మరి ఎక్కడది పొల్ల అయ్యో ఎక్కడదే అంటే నమ్మట్లేదు బాగుంది వాళ్ళను ఎందుకే ఏమంటారు వాళ్ళు 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 కాదు అబ్బో సూత్యను ఇట్లున్నావు ఎన్నో పోయి పెట్టి నాకు అర్థమైంది ఉన్న పోయే మాట లేదంటే ఇంకొక పోయా అట్లా కాదే ఊరేలా కాదు కోటయ్యలేడా మరి ఊరేలా అయ్యా రాదు పుణ్యాత్ముడు వాళ్ళ గర్భాన ఒక్క బిడ్డ అట ఆ బిడ్డను మనకు ఆదుకొని ఇచ్చిండే ఊరేలే రాదు బిడ్డ ఎందుకు ఇచ్చిండు మూల నక్షత్రంలో పుట్టిందాట ఆ బిడ్డ మూల నక్షత్రంలో దేవుడు మూల నక్షత్రం నీ పొల్లేదా ఈ పొల్ల పుట్టినాడు ముందర 3 పక్కన 10 అట గుర్రాల పుణ్యముకు రోగం వచ్చి చచ్చింది ఏనుగులకు రోగం వచ్చి చచ్చింది అట నాగరి ఎట్లు ఎగిరి చచ్చింది అట కన్న తండ్రికి ఏమో వచ్చే బాబా బేడీలు పడ్డాయి అట ఇక ఈ బారి పాడువాడు నేను చదువుకున్నప్పుడు చదువుకున్నదని ఎవడు తల్లిరా ఆ తల్లి రోగం వచ్చినట్టు ఈ తల్లి రోగం వస్తే నేను చచ్చిపోతే నీళ్ళు చచ్చిపోతే నువ్వు చచ్చిపోతే నీరాగం కాదా వస్తాడు తల్లి నీ పాలు అవుతాడు నాకెందుకు అవ్వా జడగలుగుతాడవా ఒకరి వీధికి అంటాము ఒకరి వీధికి రాదు నేను రాను నా మొగుడు పక్కోడు ఆగం అవుతాడు నాన్నకు పోరని పెట్టినాడు ఇక్కడ అరే కట్ట కాదురా దానికి అమ్మాయి లేరు నాకు అమ్మాయి లేరు నేను దాన్ని అమ్మ అంట అయ్యి చచ్చిపోయిన కంచెని అయ్యాను చూస్తాను అవ్వలేని లోటు అయ్యలేని లోటు తీరుతాను మాకు ఓట్లు మంచిగానే ఉండదు అరే అటువంటి గొల్ల వల్ల అయ్యా బిడ్డను చూడు నేను పుత్ర సంతానం నేను పుట్టుకుంటుని అయ్యా నాకయ్యా నీ బిడ్డను చదువుకుంటాను చేసుకొని తన భార్య మల్లమ్మ చేతిలో పెడితే అగో కన్నుల గండార పుట్టింది సాధినుల గండార పుట్టదా పోరి పాడు కూడా అక్కడేసినప్పుడు అదే ఆకిట్ల ఉన్నడు ఎలా కోటయ్య దిగ ఉడికెత్తి బిడ్డ నిన్ను అదిగో పోరిపాడు పడని పారేసింది నేల మీద నువ్వు 3 రోజుల వీటి రక్తం ముద్ద
బిడ్డాన ఉడిదివని ఆ కన్న బిడ్డను ఎత్తుకొని కోటయ్యా చిన్ని చిన్ని మొక్కలారా చిన్ని చిన్ని మొక్కలారా కన్న బిడ్డను ఎత్తుకొని గతులంగి రాజుడు అయ్యో రాయి విద్య ఏం పుట్టుగా పుట్టినావు నిన్నెత్తుకొని ఊరంతా తిరుగుతే ఆఖరికి కొల్ల వల్ల చేసేది పడితే నా బిడ్డ ఇదే ఊరిలో బతుకుద్ది అనుకున్నా కానీ మళ్ళీ భార్య మళ్ళా నిన్ను వారేసే బిడ్డ అదే కన్న బిడ్డ ఎత్తుకొని వల్ల ఎత్తుకుంటా వారు ఉండేవారు ధైర్య ఊళ్ళో ఎవరు దాగపోయి బిడ్డను చేతి పట్టి సరిపాలు బిడ్డ రోడ్డు కలిగిస్తే నీకు రోగం రావట్రా మన బిడ్డలకు పోయి ఊరంతా తిరిగిన ఎవరు చేయలేదమ్మా అయ్యో నా బిడ్డ ఎవరి చేతుల్లో పెడతాను అయ్యో నువ్వు ఎంత బతుకు బిడ్డ నిన్న నేను అన్న కానీ నేను చాలా రోజు కోరేదా బిడ్డ నా తోడ పుట్టినా అక్కడ చేతుల్లో పెడదురా నేను చెల్లెల చేతుల్లో పెడదే మా అక్క బిడ్డాని మా చెల్లె బిడ్డాను నిన్నలా రాదుకుంటారా నాకు అక్క చెల్లెలు లేకున్నా బిడ్డ నా తోడ ఉంటే నా కన్నరమ్ములున్నా అన్నదమ్ములకి ఒక్క బిడ్డను కన్నా బిడ్డను రాదుకుంటే నా ప్రాణం పోతున్నాట సాధుడున్నా అందు కాదు కరుడేనా అందు మీరు సాధుకోండిరా అన్నదమ్ములారా అని మీరు అన్నదమ్ముల చేతుల్లో పెడితే అన్నదమ్ముల తోడ పుట్టినోళ్ళు అయినందుకు అలా ఇంటి బిడ్డలు నా వదిన మరదలయ్యి ఎవరి గంటమే బిడ్డ పోని మేము దాదమా అన్నట్టయితే నేను వదినల్ల కాళ్ళ మీద మరదల్ల కాళ్ళ నల్ల ఎప్పుడు బిడ్డు అన్నదమ్ములు లేక మాయన జ్ఞానమామల బలగా బిడ్డు కల్లా లేక మాయన ఓ బిడ్డు నాకు అన్నదమ్ములు లేకుండా నాకు అక్క ఏళ్ళు లేకుండా తెలిసిన పెద్దలు ఎవరైనా చేతుల 10 రూపాయలు అర్థం లేకుండా వాళ్ళు నాదే ఉండాలి అన్నారు ఎందుకంటే ఓనాడు కొట్టుకున్నా ఓనాడు తిట్టుకున్నా యాపక ఎంత సేదు ఉన్నాడు కష్టం వచ్చిన రోజు ఎవరి రక్తం వారి అన్నాడు అన్నారు ఓ బావలారా మధురారా నదనయ్యా పొలవలెటు తినాలయ్యా అయ్యి బిడ్డలు చదువుకొని బంగుళాలు మీకే భవంతులు మీకే అని అలేనో బావల చేతుల్లో వెడుగునా మధుర చేతుల్లో వెడుగునా వారి బలగం లేక మాయన ఎవరి చేతుల్లో వెడుగు ఏడేడు వేళల్లా పుట్టిన పసి వీళ్ళెత్తుకున్నది ఇప్పుడు అప్పుడో ఎప్పుడో ఇక నాకు సాగు తప్పదా బిడ్డని వీరి ప్రేమ నాకు తీరలేదు నా వీరి ప్రేమ నీకు తీరకపోయనా ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 4 ఏళ్ళు మంచంలో పడి నవసి పోసుకున్నా మంచంలో పడ్డ మనిషి మాట వినబడుతుందో అన్నారు రూప కనబడుతుందో అన్నారు కానీ అట్ల పడ్డ మనిషి మాట వినబడుతుందా వందల పడ్డ మనిషి రూప కనబడుతుందా విద్య వచ్చిన
పెట్టినా అయ్యో పిల్లలను దాదుకున్నాడే అసలు శనిల రైతుకి న్యాసలు ఉంటాయో ఎంతో అంత పిల్లలు ఎదుగుతాయి ఎదిగే పిల్లల మీద తల్లిదండ్రి రాజులకు న్యాసలు అన్నారమ్మా నా పుట్టడు బలగమన పాలల కింద పంపల కింద నా కొడుకు నాన్న కావద్దని తన ఎద్ద పిల్లలు వేసిండగా తండ్రి పోషన్న ఆ పిల్లలు ఎదిగినాడ ఒకరింటి పిల్ల తన ఇంటి కోడలు వేసిండు తన కొడుకుల కోడల్ల మనవరాల చూసుకుంటా సుఖపడతాననుకున్నాడమ్మా సుఖపడాల తండ్రి పోషయ్య ప్రాణం పోవంగా ఎండాది కచ్చిందా బంగారం అది కచ్చిందా కట్టిన ఇల్లాది కచ్చిన పెట్టిన పోయాది కచ్చిందా దాసిన డబ్బాది కచ్చిందా అయ్యో చేసుకున్న భార్య భార్య కచ్చిరారా భార్య వనమా రుణ బంధం గొడవల్ల బంధమని బ్రహ్మణేశ్వర బ్రహ్మముని తెప్పుకొని పోతారా నేను నా నాడవా చాకల కింద నిలబడితే పిల్లలాగా ఎటువైనా యాకడాలు అయితరమ్మ నందం కంచంలో కంకడ అన్న కన్న తల్లి వల్ల నా చేతికి ఎక్కినవే అన్నం నాకు బాగా లేరు దాన్ని నేను కొడుకుల చేతుల బతుకు చేస్తానా కొడల చేతుల బతుకు చేస్తానా కొడుకులు చెప్పిన 15 కోడలు వదిన గంజి తాగు పాపం వచ్చే మన కొడుకులు మన కోడలు లేదన్న మాట అలిగిపోయి ఆగిట్లా ఊకొని నా భర్త పోచయ్య ఏతవనంతడో నాకు ఏ మాట చెప్పుతాడో నా ముగ్గురు కొడుకుల ముగ్గురు కోడల్లా నాకు అన్నమని పెడతాడు నా భర్తని నాతో వాళ్ళు కొడుకులు కాదన్న రోజు కోడళ్ళు కాదన్న రోజు నేను దగ్గరికి వచ్చి నన్ను అడిగి పెట్టా కొద్దిగా భర్త నాది కదా నా ఫోటో కాడికి వచ్చి ఓ భర్త పోసయ్య కొడుకులకి ఏమాటన్నారు కోడళ్ళు కావాలన్నారు నాకు బిడ్డ పాపాలు లేరా ఏ బిడ్డ దగ్గర పోదునయ్యా ఎట్టిదో గుడ్డిదో నాకొక్క బిడ్డ ఉండే నేను 4 రోజులతో వాళ్ళ మోని బిడ్డ దగ్గర పోదునా బిడ్డ పాపాలు లేని వాళ్ళు అయ్యా నేను ఉండేందుకు లేకేందుకు నువ్వైనా నువ్వు దొరకదా అని అడతావా ఓ కోడాల సోలదా చిన్న కోడల లావణ్య కోడల ఉన్నాడే వాళ్ళు బిడ్డలు చూసుకుంటే తన కన్న తండ్రి చూసుకున్నారు కోడలారమ్మ పోతారా పెరగన్న మీ పిల్లలు తిరగ కింద అయిన ఎక్కువైతే కుక్క చేసినంత కాదు మీ ఎవరైనా ఎక్కువ రాలా మీ అత్త మీద ఎక్కువ రాలా మీ అత్త పైన అన్నాడే అయ్యో కొడుకోల దోసిండు కోడల దోసిండ మనవల దోసిండ మనవరాల దోసిండు పోతున్న ప్రాణం పోతే తన తోడ ఉంట అక్క ఎల్ల మధుర వేరపడయ్య గాక సారవా గాక సమ్మవా గా చెల్ల రాజవో పువ్వన్నని ప్రాణం వేయిందా పువ్వడ తమ్ముడని ప్రాణం పోవంగా మేము యాదికి రాలేదాడా ఏడాది పక్కన నాకిట్లా పండగట్టే లేకపోతే రైతు ముక్క పెట్టినావు అంతకెళ్ళ నాడు అక్క ఎళ్ళ నా బతుకు ఇదే కడుపు కన్న పెట్టి కళ్ళు మొక్కి మమ్మల్ని దాగదు వాళ్ళ తమ్ముడు
వచ్చిండు ఆడవిల్ల లేరు తన ప్రాణమే వద్ద వట్టగలకి ఏర్పాటయ్యా తేనెల ఉన్న చెరకల్లా ఉన్న ఉరికచ్చోడ పొద్దునొస్తే వాకిట కనబడితే ఒక్క మీద బట్టలిచ్చి మొగ్గలు మొగ్గ పెట్టి వాణి ఏడుస్తున్నాడు కన్నెర మీద ఉన్న కన్నెర భోజన ఏదైనా వంట రోజున అయ్యో సత్యజీవి సరగవన్నెరా అయ్యో సత్యజీవి సరగవన్నెరా కన్నెరో నిన్న కన్నెరమ్మా నీకో పేరన్న వెంటలేదు భార్య భర్తలు రాజు కోటయ్యా ఆ తల్లి నాగవ్వ ఊళ్ళో పోతే మా బిడ్డను ఎవరు దాచుకుంటారని ఆ రాజు ఆ బిడ్డను ఎత్తుకొని బంగాళాల వేటికి వచ్చింది ఇక భార్య భర్తలు బిడ్డను ముందు పెట్టుకొని కలకల కలకల కన్నీరు తీస్తాను అప్పటి వరకు కూడా ఆ బిడ్డ పుట్టాడని పారి చేయలేదు ఇక పారు లేక ఈ బిడ్డ బతకది బిడ్డ ప్రాణం పోయినాక మీ అన్న బతికి బట్ట కడతామా స్వర్గానికి మెట్లు కడతామా ఇంట్లో ఎనగర్రకు గురి పెట్టుకుంటా అన్నారమ్మా భర్తలు కలకల కలకల కన్నీరు తీసుకుంటా అక్కడ ఉండని కరడాపురి నగరానికి పడవడి బాగా ఉన్నది తంగేళ్లపల్లి గ్రామం మరి ఎరకలి జయయ్య భార్య ఎలా మంచి వాళ్ళు ఒక్కగాను ఒక్క కొడుకులు అన్నారు 6 నెలల కొడుకు ఆ కొడుకు చూడప్ప మరి ఇక పండ్ల కాడికి పోవాలనుకున్నాడు ఆ జయయ్య ఎందువాలా ఓ ఎందువాలా ఎందువాలా ఓ ఎందువాలా పిల్ల అంటే నిప్పు లేదన్నట్టు నిప్పేదానం ఆవడంటాడు లేదంటే ఏందిరా సోరిలా నేనంటా కరిల్లా ఓ ఇయ్యాలా ఇంటి పేరేంటి ఇంటి కాడ నిలబెట్టే బాబోదినం అక్కడ పోట్టుకోపోతే డబ్బులు తెస్తాను పనుల గౌరవం చేస్తుంది మళ్ళంగా ఇల్లా 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 అనిపిస్తావు ఒత్తి దొంగతాలు లెక్కతే బాగా తాగకపోతే మళ్ళీ ఎత్తులాగా మరి సారి కాడ తెచ్చి కూడా తాగుతాను వాడు గుర్తులు తిరుగుతాడు నువ్వు తప్ప వారికి ఎవరు ఉన్నారు ఏమంది ఎక్కడ ఇక్కడ అన్నమే ఇంటి ఇక్కడ అమ్ముకోతారు అందరు కొన్నారు ఇక్కడ ఏమిటి ఆవులే పోదాం నేను బాలంతనైతే నేను పిల్లగాని బాబు కట్టుకుంటే నువ్వు తట్టలు నెత్తిన పెట్టుకో ఎందుకు ఆడ దాకా బాలంతనే ఎప్పుడు బాలంతనే అంటే పొలాన్ని ఎత్తుకుంటా లేకపోతే నువ్వు పొలానికి పాలి నేను తట్టలు ఎత్తుకుంటా ఇంకేంటే నువ్వు